నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేపు కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన. 13,000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. దశల వారీగా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన, నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్న సీఎం రేవంత్. వనక చెట్లపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరం. ఏపీ కొత్త టెండర్ నోటిఫికేషన్ రద్దుకు ఉత్తమ్ డిమాండ్. మాగంటి సునీతకు బీఫామ్ ఇచ్చిన కేసీఆర్. నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి. వీటికి డీటెయిల్స్ చూస్తే, రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్లో ఓ బస్సులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. జోధ్పూర్ వెళ్లే హైవేపై ఓ ప్రైవేటు బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో ఆ బస్సులో దాదాపుగా 55 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే బస్సులో మంటలు వచ్చిన వెంటనే అందులో ఉన్న వారిని కాపాడడానికి ఆ డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ అప్పటికే కొందరు ఆ మంటల్లో సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన కుటుంబానికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజ్ల వేణుగోపాలరావు ఇవాళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. మల్లోజ్ల తన వద్ద ఉన్న ఆయుధాన్ని సీఎం ఫడ్నవీస్కు అప్పగించారు. నక్సల్ కమాండర్ మల్లోజ్లతో పాటు సుమారు 60 మంది నక్సలైట్లు తమ వద్ద ఉన్న ఆయుధాలను గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం ఫడ్నవీస్కు అప్పగించారు. సుమారు 54 ఆయుధాలతో సీఎం ముందు నక్సలైట్స్ లొంగిపోయారు. ఈ ఆయుధాల్లో 7 AK-47, 9 ఇన్సాస్ రైఫిళ్లు ఉన్నాయి. మావోయిస్టులో భూపతి అలియాస్ సోనును అత్యంత ప్రభావిత వ్యూహకర్తగా భావించేవారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లో అనేక దళాలను ఆయన నడిపించారు. నక్సల్స్ కమాండర్ మల్లోజ్లపై 6 కోట్ల నజరానా కూడా ఉంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజ్ల వేణుగోపాలరావు ఇవాళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. మల్లోజ్ల తన వద్ద ఉన్న ఆయుధాన్ని సీఎం ఫడ్నవీస్కు అప్పగించారు. నక్సల్ కమాండర్ మల్లోజ్లతో పాటు సుమారు 60 మంది నక్సలైట్లు తమ వద్ద ఉన్న ఆయుధాలను గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం ఫడ్నవీస్కు అప్పగించారు. సుమారు 54 ఆయుధాలతో సీఎం ముందు నక్సల్స్ లొంగిపోయారు. ఆ ఆయుధాల్లో 7 AK-47, 9 ఇన్సాస్ రైఫిళ్లు ఉన్నాయి. మావోయిస్టులో భూపతి అలియాస్ సోనును అత్యంత ప్రభావిత వ్యూహకర్తగా భావించేవారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో అనేక దళాలను ఆయన నడిపించారు. నక్సల్ కమాండర్ మల్లోజ్లపై 6 కోట్ల నజరానా కూడా ఉంది.
మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. మావోయిస్ట్ అగ్రనేత మావోయిస్ట్ ఉద్యమానికి మరొక భారీ తగిలింది. దశాబ్దాలుగా 4 దశాబ్ద కాలంగా కూడా పోలీసులకు ముప్పుగా మారిన మావోయిస్టు నేత మల్లోజు వేణుగోపాలరావు చివరకు లొంగిపోయాడు. మహారాష్ట్రలోని 60 మంది మావోయిస్టులతో పాటు 54 ఆయుధాలతో పాటు పోలీసుల ముందు అప్పగించిన ఈ సందర్భంగా లొంగుబాటులో దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజు వేణుగోపాలరావు గత 4 దశాబ్దాలుగా కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజు వేణుగోపాల్ ప్రముఖ మావోయిస్టు గెరిల్లా నాయకుడు కిషన్ జీ సోదరుడు. ఇక తాజా పరిణామాల్లో అయితే వేణుగోపాల్ భార్య విమల తారక 2024 డిసెంబర్ 31న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట అయితే లొంగిపోయారు. ఇతను పేద కుటుంబంలో జన్మించినటువంటి వేణుగోపాలరావు వారు కూడా కుటుంబం దేవాలయాల్లో కూడా పురోహిత్యం చేసుకుంటూ కూడా జీవనం కొనసాగించేవారు. సుమారు 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరిన వేణుగోపాల్ అప్పటి నుంచే తన కుటుంబానికి దూరంగా జీవిస్తున్నాడు. మొదట్లో రాడికల్ విద్యార్థిగా పనిచేసిన ఆయన 1981లో పూర్తి స్థాయి మావోయిస్టు కార్యకర్తగా ఏటూరు నగరంలో ఒక దళంలో అయితే చేరారు. 1982లో మహదేవ్పూర్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత 7 రోజుల్లోనే మళ్ళీ అడవిబాట పట్టిన వేణుగోపాలరావు ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి ప్రాంతంలో అయితే ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. మావోయిస్టు దాడుల్లో అయితే ఒక కీలక పాత్ర కూడా పోషించారని చెప్పుకోవచ్చు. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఒకప్పుడు అత్యంత ప్రభావశీలి నాయకుడిగా కూడా గుర్తింపు పొందిన వేణుగోపాలరావు అనేక దాడులు ఎన్కౌంటర్ల ఘటనలో అయితే మాస్టర్ మైండ్ గా పేరు పొందారని చెప్పుకోవచ్చు. ఆయనపై 100కు పైగా కేసులు కూడా నమోదయ్యాయి. అయితే గడ్చిరోలి జిల్లాలో పోలీసులు చేపట్టిన ఎన్కౌంటర్ ఆపరేషన్ల నేపథ్యంలో వేణుగోపాలరావు తన అనుచరులతో కలిసి లొంగిపోవాలని నిర్ణయించుకున్నారనే సమాచారం అయితే వచ్చింది. మొత్తం 54 ఆయుధాలతో పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు ఉద్యమంలో లెజెండరీగా పేర్కొన్న మల్లోజు వేణుగోపాలరావు లొంగుబాటు ప్రభావిత విభాగాలకైతే ఒక పెద్ద విజయంగా అయితే మావోయిస్టు తుపాకీ పోరాటానికి ఒక యుగాంతంగా అయితే భావిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే మల్లోజు వేణుగోపాలరావు లొంగుబాటుకైతే వారి కుటుంబ సభ్యులు కూడా స్వాగతిస్తున్నారు. అయితే 4 దశాబ్దాలకు కూడా వారు ఇంటిని వదిలిపెట్టిపోవడం జనజీవన సమంతిలో కలవడం అయితే వాళ్ళు చాలా సంతోషకరమైన విషయం అయితే తెలియజేస్తున్నారు. సంతోష్, వేణుగోపాలరావు లొంగిపోవడానికి గల కారణాలేంటి? దీని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మావోయిస్టు పార్టీపై ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇటీవల కాలంలో అయితే అటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మరియు మహారాష్ట్ర ప్రాంతంలో అయితే వరుసగా అయితే ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నాయి, కోవర్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 2026 సంవత్సరం మార్చి నాటికి అయితే మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారనే భావంతో ఇలా నిర్ణయించుకున్న విషయం అయితే సమాచారం తెలుస్తుంది. థ్యాంక్ యూ సంతోష్. ఢిల్లీలో గూగుల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం అమరావతి చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు ఘన స్వాగతం లభించింది. థ్యాంక్ యూ సీఎం సార్, గూగుల్ కమ్స్ టు ఏపీ నినాదాలతో కూడిన ప్లకార్డులతో నేతలు స్వాగతం పలికారు. ఏపీకి గూగుల్ సంస్థను తీసుకొచ్చేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతలు పాల్గొన్నారు.
విశాఖలో గూగుల్ సంస్థను ముందు పెట్టి అదాని డేటా సెంటర్ ఏర్పాటుకు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం విషయాన్ని సీఎం చంద్రబాబు దాచిపెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ప్రజలకు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలన్నారు. ఒప్పందంలో 22,000 కోట్ల రాయితీలను ఇచ్చేందుకు ఒప్పుకున్న సీఎం చంద్రబాబు దానివల్ల కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే నిజాన్ని ఎందుకు వెల్లడించలేకపోతున్నారని నిలదీశారు. దీన్ని ప్రశ్నిస్తే తాము పెట్టుబడులకు వ్యతిరేకం అంటూ వైసీపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదాని భాగస్వామ్యంతోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు జగన్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే అదాని పేరును బయటపెట్టకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున పవర్ కన్జంప్షన్ అనేటువంటిది ఒక సంస్థ మీద ఒక సంస్థకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గ్రిడ్ మీద పడేటువంటి బడ్డెన్ ఎంత, తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు దీని మీద ఏమైనా అసెస్మెంట్ అనేటువంటి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేటువంటిది కూడా నిపుణులు సంబంధించినటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాని మీద అవగాహన కలిగినటువంటి నిష్ణాతులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా నివృత్తి చేయమని చెప్పి కోరుతాం. ఇక మూడోది 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఈ సంస్థకి. విశాఖ ఏఏ హబ్గా ఒప్పందం దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని చోడవరం ఎమ్మెల్యే కేసన్ రాజు అన్నారు. విశాఖని ఏఏ హబ్గా తీర్చిదిద్దడానికి గూగుల్తో ఏపీ ప్రభుత్వం $15 బిలియన్ ఒప్పందం చేసుకున్న సందర్భంగా చోడవరంలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కి అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు ముందు చూపు నిర్ణయాలు అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు అభివృద్ధి కానుకలు అందించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, రహదారి, రైల్వే రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయ్యాయి. అయితే ప్రధాని మోదీ తొలుత కర్నూలు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకోనున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం కర్నూలు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని పర్యటనపై రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ ఫరూక్ తదితరులు ఏర్పాట్లను సమీక్షించారు. రాబోయే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రాతోలే, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం కూడా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలనే కొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని సూచించారు. రాబోయే మున్సిపల్ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజలు 2023 డిసెంబర్ 3 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. దాని తదుపరి పార్లమెంట్ లోపల టీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు ఇచ్చినారు. ఎమ్మెల్సీకి అభ్యర్థి లేడు వాళ్లకు. దాని తదుపరి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుస్తా ఉంది. ఆ గెలుస్తుందనేటువంటి ఆక్రోశంతో వాళ్ళు మేమేమి చేయలేకపోతే 10 సంవత్సరాలు ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే, ఒక 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వకపోతే, సన్న బియ్యం ఇవ్వకపోతే, మహిళలకు ఉచితంగా ప్రయాణం ఇవ్వకపోతే, ఉద్యోగాలు నింపకపోతే, మహిళలకు వడ్డీ లేని రుణాలు కట్టకపోతే, ఒక డ్రైనేజ్ సిస్టాన్ని వేయకపోతే, ఒక ఎమ్మెల్డీ వాటర్ను హైదరాబాద్ కు కృష్ణా గోదావరి జలాల నుంచి తీసుకురాకపోతే, ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మరి ఏడ ప్రజలు నిలదీస్తారో అని
ఈ ఆటలు ఈ యొక్క రాజకీయపరమైనటువంటి అంశాలకు తెరలేపుతా ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల్లో మీరేం అభివృద్ధి చేసినారో, మేమేం చేస్తున్నామో, 2 ఏళ్లలో ఏం చేస్తామో మేము చర్చకు సిద్ధం. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలి సెట్ నామినేషన్ వేశారు. షేక్పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రులు కేటీఆర్, తలసానితో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు భారత రాష్ట్ర సమితి బీ ఫామ్ ఇచ్చింది. తెలంగాణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ అండ్ సుమంత్పై వేటు వేసింది. ఆయనపై పలు తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుమంత్ ఆమె ఓఎస్డీగా కొనసాగుతున్నారు. ప్రతి ప్రభుత్వ విషయంలోనూ జోక్యం చేసుకోవడం, అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం, కాలుష్యకారక పరిశ్రమలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో నేరుగా జోక్యం చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సీరియస్ అయింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా జగ్గంపేటలో పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి తోట నరసింహ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు బైక్స్ పై ర్యాలీ చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం దందాపై సీబీఐ విచారణ జరపాలన్నారు. మరి ముఖ్యంగా మద్యం మాఫియా మరి ఇవన్నీ కూడా అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ఇదే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, సోదరిమణులు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ అధ్యక్షుని ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు శరత్ రౌత్ అన్నారు. డీసీసీ అధ్యక్షుని ఎంపికకు సంబంధించి తుంగతుర్తి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామెల్, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రజలు భక్తులను భయాందోళనలకు గురిచేస్తున్న ఫేక్ బాంబు బెదిరింపుల ఘటనపై బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ మెయిల్ బాంబు బెదిరింపుల ద్వారా గందరగోళం సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫేక్ మెయిల్స్ పోలీసులకు సవాలుగా మారాయన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆందోళన నెలకొందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకోవాలని సూచించారు. ఈ ఫేక్ మెయిల్స్ ఏదైతే ఉన్నాయో దీని మీద ప్రతినిత్యం కూడా పోలీస్ అధికారులు అప్రమత్తం అవుతూనే ఉన్నారు. అక్కడ హోటల్లో బాంబులు పెట్టాము, లేదా ఆలయాల్లో బాంబులు పెట్టాము, ఇస్కాన్లో బాంబులు పెట్టామని ఇటీవల వరుసగా ఫేక్ మెయిల్స్ పెట్టడము, వాళ్ళని భయభ్రాంతుల్ని గురి చేయడం అనేది ఈ తిరుపతిలో గత సంవత్సర కాలంగా
ఎక్కువైపోయిందండి. దీని కారణంగా నగర ప్రజలే కాకుండా యాత్రికులు, ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి అలజడులు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా ఎవరో కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రత్యేకమైనటువంటి బలగాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎవరైతే ఈ ఫేక్ మెయిల్స్ పెట్టి రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లలో బాంబులు పెట్టామని చెప్పి గతంలో మనం వినేవాళ్ళం, అలాంటిది ఈరోజు ఏకంగా నగరంలోనే హోటల్స్లో పెట్టున్నాము, అదేవిధంగా ఆలయాల్లో పెట్టు. బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కి నటి బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ఫ్లోరా సైని సెల్యూట్ కొట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చి కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. నగరాలు కాంక్రీట్ జంగల్ అయ్యి చెట్లు అంతరించిపోతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తు తరాలకు మంచి ఆక్సిజన్ అని చెప్పారు. మంచి ప్రకృతిని అందించేసేలా పనిచేయడం గొప్ప విషయాన్ని ప్రశంసించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గరపల్లి సంతోష్ ఫ్లోరాకి మొక్కను వృక్షవేద పుస్తకాన్ని అందించారు. ఇంతటి గొప్ప కార్యక్రమం ఒక యజ్ఞంలో చేస్తున్నారని తెలిపారు. ప్రకృతి కోసం పనిచేస్తున్న ప్రకృతి ప్రేమికులు సంతోష్ కుమార్ కి సెల్యూట్ చేశారు. to thank Santosh Kumar garu for the Green India Challenge initiative. నాకు ప్లాంట్స్ అయితే చాలా ఇష్టం. నా పేరు కూడా ఫ్లోరా, which means flowers, and నాకు అసలు ప్లాంట్స్ చాలా ఇష్టం. అండ్ ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్. ఇప్పుడు అన్ని కాంక్రీట్ జంగల్ అయింది, సో అది మైండ్లో పెట్టి యూఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ విచ్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ రిక్వైర్, దట్ ఈస్ గుడ్ ఎయిర్, గుడ్ ఆక్సిజన్. అండ్ ఇది చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ అప్ ద గుడ్ వర్క్. నేను కూడా ప్లాంట్స్ అదే మీరు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలకు కోమటిరెడ్డి ప్రతీక్ పేరు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. పాఠశాలకు 1 కోటి విరాళం ఇస్తే దాతల పేరు పెట్టుకునేందుకు సర్కార్ అనుమతిస్తుంది. ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల స్థానంలో 8 కోట్ల ఖర్చుతో కార్పొరేట్ స్థాయి బిల్డింగ్ నిర్మించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకు వచ్చారు. ఇప్పటికే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈ స్కూల్కి కోమటిరెడ్డి కొడుకు ప్రతీక్ పేరు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ జీవో జారీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు పుష్కరిణి ఆవరణలో గల ఆంజనేయ స్వామికి అర్చక బృందం మన్య సూక్త పారాయణంతో అభిషేకం నిర్వహించారు. సింధూరంతో అలంకరించిన స్వామివారికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూలమాలలతో అలంకరించి నాగవల్లి దళార్చన నిర్వహించారు. ఆకు పూజలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా న్యాయం కోరుతూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డుతో సుగాలి ప్రీతి తల్లి పార్వతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. మోదీకి తమ కుటుంబం పడుతున్న బాధ ఏంటో తెలియజేసేందుకు అవకాశం కల్పించాలని సుగాలి ప్రీతి తల్లి కోరుతున్నారు. సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అసలు లోకేష్ రెడ్ బుక్ లో వాళ్ల పేర్లు లేవా అంటూ ఆమె ప్రశ్నించారు. 2017లో కర్నూలులోని ఓ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతిబాయి మృతి చెందింది. అయితే స్కూల్ యాజమాన్యమే అత్యాచారం చేసి తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయి తల్లిదండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. చెప్పినావు కదా న్యాయం చేస్తా అని, మరి మా అమ్మాయి ఎందుకు ఇన్ని రోజులు ఏడ్చాలి? పోరాటం ఎన్ని రోజులను చేయాలి? మా అక్కని తిరిగి ఇవ్వవా ప్లీజ్. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు ఒక ఎమ్మెల్యే సీట్ వస్తే చాలు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయాలనిపిస్తుంది. మరి నాకు ఒక సీటు కూడా లేదని మీరు బాధపడిన రోజులలో మమ్మల్ని కలిసి మరి మీ కేసుకి న్యాయం చేస్తారని చెప్పారు. మరి ప్రజలంతా అది నమ్మి మీకు ఓట్లేసి మరి మీరు పెద్ద స్థాయిలో డిప్యూటీ సీఎం హోదాలో మీకు ఇస్తే ఇంతవరకు అంటే గత 16 నెలలుగా
బాధితులమైన మేము మీ ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా అపాయింట్మెంట్కి దిక్కుతోచని పరిస్థితి ఇచ్చేశారు. మరి మీరు ఫస్ట్ కేసు సుగాలిప్రీతి కేసు అన్నారు. 16 నెలల నుంచి మరి సుగాలిప్రీతి కేసు గురించి మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు అడుగుతున్నాను. మరి ఇప్పుడు మాట్లాడిన నా చిన్న కూతురు మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్పారు ఆ రోజు, అమ్మ ఖచ్చితంగా న్యాయం చేస్తాను, మీ కుటుంబానికి తోడుంటాను అని. మీ కుటుంబానికి తోడు అంటే నేను నిజంగా మీరు తోడుంటారు అనుకున్నాను. మేము చేసే ప్రతి పోరాటంలో మీరు అడ్డగిస్తున్నారు. అది మాకు తోడుండడం. నేను శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రని మీరు ఆపించారు. మరి అదేవిధంగా కోర్టులో కేసు ఉంటే కోర్టులో కేసును కూడా బెంచ్ మీదకి రాకుండా మీరు చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన ఉందని గత 8 రోజులుగా నేను మీ ఆఫీసులకు లెటర్ రాశాను. గవర్నర్ గారి అపాయింట్మెంట్ అడిగాను. మరి కలెక్టర్లకి పివిఎన్ మాధవ్ గారికి, నారా లోకేష్ గారికి. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV. ఇంకొన్నాయండి.